విజయవాడ కనకదుర్గ అమ్మవారి శాకాంబరి ఉత్సవాలు ఘనంగా జరిగాయి. మూడో రోజు బుధవారం అమ్మవారిని డ్రై ఫ్రూట్స్తో సర్వాంగ సుందరంగా అలంకరించారు. అమ్మవారు భక్తుల పాలిట కొంగు బంగారంలా దర్శనమిచ్చారు. 2 తెలుగు రాష్ట్రాలతో పాటు దేశంలోని అనేక రాష్ట్రాల నుంచి భక్తులు వేలాదిగా తరలివచ్చి అమ్మవారిని దర్శించుకున్నారు. ఇంద్రకీలాద్రి జై కనకదుర్గ నినాదాలతో మారుమురుగింది. గన్నవరం ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావు, చిత్తూరు ఎమ్మెల్యే జగన్మోహన్, ప్రభుత్వ ఉన్నతాధికారులు అమ్మవారిని దర్శించుకున్నారు. విశిష్ట రోజులో అమ్మవారిని దర్శించుకోవడం తమ అదృష్టమని వారు సంతోషాన్ని వెలుబుచ్చారు. ప్రెసెంట్ మనం విజయవాడ కనకదుర్గ అమ్మవారి ఆలయంలో అయితే ఉన్నాము. ఆషాఢ మాసం సందర్భంగా శాకంబరి ఉత్సవాలు గత 3 రోజులుగా అయితే ఇక్కడ జరుగుతున్నాయి. దసరా అయితే ఎంత ఎత్తున అయితే దసరా చేస్తారో అలాగే శాకంబరి ఉత్సవాలు కూడా 3 రోజుల పాటు చాలా ఘనంగా అయితే జరుపుతారు. మొదటి రోజు కూరగాయలు, అలానే రెండో రోజు పండ్లతో, మూడో రోజు డ్రై ఫ్రూట్స్తో అలంకరిస్తారు ఆలయ ప్రాంగణం మొత్తం. అలానే ఇవాళ చివరి రోజు కావడంతో భారీ ఎత్తున భక్తులు అయితే తరలివచ్చారు. అలాగే విఐపీస్ కూడా వచ్చారు. భక్తులకి చాలా సౌకర్యాలు అయితే కల్పించారు ఇక్కడ. సరే, సౌకర్యాలు ఎలా ఉన్నాయి వారి మాటలోనే అడిగి తెలుసుకుందాం. మన ప్రెసెంట్ అయితే అమ్మవారి గుడికి యార్లగడ్డ వెంకటరావు గారు అయితే వచ్చారు. వారి మాటలోనే అడిగి తెలుసుకుందాము. దర్శనం ఎలా జరిగిందో. దర్శనం బ్రహ్మాండంగా జరిగింది. మనం ఇక్కడ ప్రేక్షకులందరికీ తెలిసిందని మనం చెప్పేది అంటే శాకంబరి ఉత్సవాలు లాస్ట్ డే కాబట్టి కొంచెం రష్ ఎక్కువ ఉంది. ఎయిర్పోర్ట్ బ్రహ్మాండంగా చేసింది ప్రభుత్వం కూడా. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం. ఈరోజు చాలా సంతోషంగా ఉంది. కనకదుర్గ అమ్మవారి 3వ రోజు శాకంబరి అలంకరణలో చాలా అద్భుతమైన దర్శన భాగ్యం కలిగింది. మా అన్న వెంకట్రావు అన్న, అలాగే మా ఎమ్మెల్సీ శ్రీకాంత్ గారు, మా అన్నగారి కుటుంబంతో వచ్చి సాక్షాత్తు అమ్మవారి దర్శనం చేసుకున్నాం. ఎంతో ప్రశాంతంగా బాగా ఏర్పాట్లు కూడా చైర్మన్ గారు, ఈఓ గారు, ప్రభుత్వం వచ్చే ప్రేక్షకులకంతా బాగా ఏర్పాట్లు చేశారు. సో అమ్మవారి ఆశీస్సులు ఆంధ్ర రాష్ట్ర ముఖ్యమంత్రికి అలాగే మా యువ నాయకుడు నారా లోకేష్ గారికి కూడా ఉండాలని కోరుకుంటున్నాం. అమ్మవారి ఆశీస్సులు అందరికీ ఉండాలని కోరుకుంటున్నాం. ఈరోజు గన్నవరం శాసనసభ్యులు యార్లగడ్డ వెంకటరావు గారు అలాగే చిత్తూరు శాసనసభ్యులు అందరితో కలిసి రావడం జరిగింది. అమ్మవారి ఆశీస్సులు అందరికీ ఉండాలని కోరుకుంటున్నాం. సర్వేజన సుఖనభవంతు. శాకంబరి ఉత్సవాల్లో పాల్గొనడం మీకు ఎలా? అమ్మా నేను ఓకే ఫైన్, చాలా సంతోషం. అనుకోకుండా ఇక్కడ రావడం జరిగింది. అనుగ్రహం. ఈరోజు ముఖ్యమైనటువంటి దినము ఆషాఢ మాసం, శాకంబరి ఉత్సవాలు కూడా జరుగుతున్నాయి కాబట్టి పౌర్ణమి. సో ఇదంతా కూడా దేవి అమ్మవారు మాకు అనుగ్రహించినటువంటి ప్రత్యేకమైనటువంటి అనుభూతిని నేను కోరుకుంటున్నాను. చాలా బాగా అరేంజ్మెంట్లు చేశారు. భక్తులు కూడా ఫీడ్బ్యాక్ మేము ఎట్లా తీసుకుంటున్నాం, ఎట్లా జరుగుతుంది, సో దట్ ఏదైనా గ్యాప్ ఉంటే సర్వీస్లో దాన్ని ఎట్లా అధిగమించాలి, సో రానున్న రోజుల్లో ఇంకా మంచి సర్వీస్ ఎట్లా ఇవ్వాలని. సో బై అండ్ లార్జ్ చాలా సంతోషం. అమ్మవారి యొక్క దర్శనం మంచిగా జరిగింది. చాలా సంతోషం.